బిచ్చగాళ్ల ఫోటోలతో ఫేక్ ఆధార్ కార్డులు, వాటి సాయంతో సిమ్ కార్డులు సైబర్ నేరగాళ్లకు అమ్ముకుంటున్న ఏజెంట్లు. ఒక్కో సిమ్కు 3,000 వరకు వసూలు. ఫోన్ నెంబర్స్ ట్రేస్ చేస్తున్న తప్పించుకుంటున్న క్రిమినల్స్. సిమ్లో ఉన్న అడ్రస్లో బిచ్చగాళ్లు, అడ్డా కూలీలు. చిన్నపిల్లల పేర్లతో ఫేక్ ఆధార్ కార్డులు తీసుకుంటున్నారు కొందరు. వాటి సాయంతో సిమ్ కార్డులు కొంటున్నారు. ఈ సిమ్ కార్డులను సైబర్ నేరగాళ్లకు అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్నారు. ఈ ఫోన్ నెంబర్ల ద్వారా సైబర్ క్రిమినల్స్ వివిధ రాష్ట్రాల విదేశాల్లో కూర్చొని ఇండియాలోని బ్యాంక్ ఖాతాలను కొలగొడుతున్నారు. కొన్నేళ్లుగా ఈ తరహా కేసులు సైబర్ క్రైమ్ పోలీసులకు సవాలుగా మారుతున్నాయి. ఆన్లైన్ అడ్డాగా వేల కోట్లు కొట్టేస్తున్న సైబర్ నేరగాళ్లను గుర్తించడంలో ఇలాంటి సిమ్ కార్డులు అడ్డంకిగా మారుతున్నాయి. సైబర్ క్రిమినల్స్ వినియోగిస్తున్న ఫోన్ నెంబర్లను గుర్తించినప్పటికీ సిమ్ కార్డులు మాత్రం బిచ్చగాళ్ళు, చిన్నారులు, అడ్డా కూలీల పేర్ల మీద ఉండటంతో ఇన్వెస్టిగేషన్ ఆగిపోతా ఉన్నదంటే చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ భారత ప్రభుత్వం రీసెంట్గా ఒక చిన్న లిమిటేషన్ పెట్టింది. 4 సిమ్ కార్డులు అనుకుంటా. మేబీ మీరు ఏ సిమ్ కార్డు కొన్నా కొంచెం రానున్నటువంటి రోజుల్లో దాని మీద కొంచెం చర్యలు లేదా రిస్ట్రిక్షన్స్ పెరగబోతా ఉన్నాయి. ఇట్లాంటి సైబర్ నేరగాలు చేస్తున్నటువంటి ఆగడాల వల్ల చాలామంది కామన్ పీపుల్ సరే వేరే అవసరాల కోసం తీసుకునేటువంటి సిమ్ కార్డ్స్ చాలా ఉంటాయి అనుకోండి, కానీ వాళ్ళంతా ఇబ్బంది పడతా ఉన్నారు. ఇక్కడ ఇంకొక విషయం కూడా గమనించుకోవాలి. నేను ఇప్పుడు ప్రస్తుతానికి సోషల్ మీడియాలో ఒక వీడియో బాగా గట్టిగా ట్రెండ్ అవుతా ఉంది. ఒకడు అబ్రాడ్ నెంబర్ నుంచి లేదా ఆన్లైన్ ఇంటర్నెట్ నెంబర్స్ ఉంటాయి కదా, ఆ నెంబర్ నుంచి ఒకడు ఫోన్ చేసి ఒక హిందీ వ్యక్తికి, వాళ్ళిద్దరి మధ్యలో జరిగినటువంటి కన్వర్జేషన్, 8,999 రూపాయలకి ఫోన్పే లింక్ పంపించాడు. వాడేమంటాడు, సార్ మీ యూపీఐ పిన్ ఎప్పుడు ఎంటర్ చేస్తామండి మనం ఎవరికైనా పేమెంట్ చేసేటప్పుడు, లేదంటే మన బ్యాంకులో అకౌంట్లో ఎంత డబ్బులు ఉన్నాయో తెలుసుకునేటప్పుడు మనం యూపీఐ పిన్ ఎంటర్ చేస్తాం కదా. 8,999 రూపాయల పేమెంట్ లింక్ పంపించి యూపీఐ పిన్ ఎంటర్ చేయండి, మా దగ్గర నుంచి మీకు 9,000 రూపాయలు వస్తాయని వాడంటాడు. ఎవడైతే ఈ పైసలు దొబ్బేయాలని చెప్పేసి ట్రై చేసిండో వాడు. ఇతను ఈ పక్కన ఉన్నటువంటి వ్యక్తి, అరే ఇది పేమెంట్ కదా, నేను చేయాల్సిన పేమెంట్ కదా అని అతను వారిస్తూ ఉంటాడు. సో లాస్ట్కి ఆయన ఎవరికైతే కాల్ వచ్చిందో ఆయన గట్టిగా, అరే మీరు చేసేది తప్పురా, మీరు దొంగతనం చేస్తూ ఉన్నారా, ఇది మంచిది కాదు, మానుకోండి, నేను ఈ వీడియో వైరల్ చేస్తా అంటే, ఓహో నీకు అర్థమైపోయిందా నేను చేస్తున్నది ఫేక్ అని, ఏం బిక్కుంటో పీక్కోపో అనేటువంటి స్టేట్మెంట్ వాడు ఇచ్చిండు ఆయనకి. సో దయచేసి ఇలాంటివి చాలా జరుగుతూ ఉన్నాయి, జాగరూకతతో ఉండండి. సో ఈ కస్టమర్ కేర్ సెంటర్ నుంచనో, లేదంటే మీ యూపీఐ పిన్ ఎంటర్ చేయండినో, లేదంటే మీకు బ్యాంక్ వచ్చినటువంటి ఓటీపీ నెంబర్ చెప్పండినో, ఆధార్ ఓటీపీ చెప్పండినో, లేదంటే మీ బ్యాంక్ ఓటీపీ చెప్పండినో ఏమైనా కాల్స్ వస్తే మీ దగ్గరలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్కి లేదా సైబర్ సెక్యూరిటీ వాళ్ళకి కంప్లైంట్స్ చేయండి ఇమీడియట్గా. పిల్లల ప్రశ్నలకు జవాబులు లేవు, వెంటనే సమాధానం చెప్పేందుకు తిప్పలు పడుతున్న పేరెంట్స్. ఆన్సర్ కోసం గూగుల్, ఏఐ, అలెక్సాను ఆశ్రయిస్తున్న తల్లిదండ్రులు. చెప్పడానికి కష్టమైన ప్రశ్నించడాన్ని ప్రోత్సహిస్తున్న పేరెంట్స్. అమెజాన్ అలెక్సా కాంతర్ సర్వేలో వెల్లడి అంట. మంచిదే, మంచి ప్రశ్నలు అడిగితే మంచిదే. అయితే నేను నిన్న చెప్పిన ఇవాళ కూడా చెప్తా ఉన్నా, బీజేపీలో లుకలుకలు, ఎమ్మెల్యే రాష్ట్ర నాయకత్వం మధ్య గ్యాప్. పార్టీ కార్యక్రమాల్లో ఎమ్మెల్యేలను ఇన్వాల్వ్ చేయని నేతలు, స్టేట్ ఆఫీసులో కనీసం ఎల్పీ నేతకు కూడా రూమ్ అలాట్ చేయని వైనం. రాష్ట్ర నేతల మధ్య గ్యాప్ను సరిచేయని పార్టీ అధిష్టానం.